అన్నమయ్య జిల్లాలో అకాల వర్షం నేలకొరిగిన అరటి బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం. నేలరాలిన మామిడికాయలు నీట మునిగిన వరి పంట యాదాద్రి జిల్లాలో భారీ నష్టం. తడిసి ముద్దైన మిర్చి ఎనుమాముల మార్కెట్లో దయనీయం తలలు పట్టుకుంటున్న రైతులు. ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ 26 ఆఫీసుల్లో అమలు ఇవాళే ప్రారంభం. ఏపీలో 1-2 రోజుల్లో ఐఏఎస్ల బదిలీ 10 మంది కలెక్టర్ల దాకా స్థాన చలనం కార్యదర్శులు ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్. కాకాణి బెయిల్ పిటిషన్ నేడు విచారించనున్న హైకోర్టు మైనింగ్ కేసులో A4గా మాజీ మంత్రి. సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్లకు ఇవాళే చివరి రోజు. బీజేపీ పోటీపై కొనసాగుతున్న సస్పెన్స్. రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువపత్రం అవసరం లేదు. 2016 తర్వాత తీసుకున్న కుల ధృవీకరణ పత్రం చాలు. రాజీవ్ యువ వికాసంపై బీసీ కార్పొరేషన్ స్పష్టత. బెల్లంపల్లి పరిధిలో తెగిన విద్యుత్ వైర్లు 5 మండలాలకు నిలిచిపోయిన కరెంట్. రాత్రంతా అంధకారంలో జనాలు. కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ రెస్క్యూ పూర్తయిన కన్వేయర్ బెల్ట్ విస్తరణ మరింత వేగంగా మట్టి బురద తరలింపు. వర్ధన్నపేట దొంగతనం కేసు నిందితుడి ఫోటో విడుదల ఆచూకీ చెప్తే 10,000 నజరానా. వరంగల్ నగరంలో దొంగల భయం పోలీసులతో పాటు రాత్రంతా స్థానికుల గస్తీ అనుమానితులు కనిపిస్తే ఆరా. రైలు ప్రయాణికుల నిలువు దోపిడీ అనపర్తిలో దొంగల ఆటకట్టు నిందితులపై గతంలో గంజాయి కేసులు. సంగారెడ్డిలో బీహార్ గ్యాంగ్ గంజాయి దందా ఎండు గంజాయితో పాటు మరతుపాకీ స్వాధీనం. పరారీలో ఉన్న ముఠా సభ్యుల కోసం గాలింపు. నేటితో పార్లమెంట్ సమావేశాలు ముగింపు. వక్ఫ్ సహా కీలక బిల్లులకు ఇప్పటికే ఆమోదం. మార్చి 10న ప్రారంభమైన 2వ విడత సమావేశాలు. నేడు శ్రీలంక పర్యటనకు ప్రధాని మోదీ అధ్యక్షుడు కుమార దిశనాయకేతో భేటీ. ద్వైపాక్షిక అంశాలపై నేతల మధ్య చర్చ. ఐపీఎల్లో హైదరాబాద్ హ్యాట్రిక్ ఓటమి చేసింగ్ లో విఫలమైన సన్ రైజర్స్ బ్యాటర్స్ 80 రన్స్ తేడాతో కోల్కతా విజయం.